Hey traders, this is Jagdish. Welcome back to Trade Breakdown Series. ఈరోజు డేట్ వచ్చేసి April 27. ఈరోజు అయితే నేను ఒకే ఒక ట్రేడ్ చేశాను. సో ఒక్క ట్రేడే కానీ నాకైతే హర్రర్ మూవీ చూపించేసింది ఆ ట్రేడ్ అయితే. సో లెట్ మీ ఓపెన్ మై బ్రోకర్ దెన్ సో రిఫ్రెష్ చేస్తా. సో ఇక్కడ పొజిషన్స్లో చూసుకుంటే ఈరోజు అయితే నియర్లీ 1900 నియర్లీ 2K అయితే నేనైతే లాస్ అయితే బుక్ చేశాను. సో క్రాంప్టన్లో అయితే ఒకే ఒక ట్రేడ్ చేశాను. సో ఇక్కడ క్రాంప్టన్ చూసుకుంటే క్రాంప్టన్ 15 minutesలో లైట్గా డౌన్ ట్రెండ్లో ఉంది. ఓకేనా, లైట్గా డౌన్ ట్రెండ్లో ఉంది. సో నేను ప్రీ అనాలిసిస్ చేసి రెడీగా ఉన్నా ఈ స్టాక్లో. ఈరోజు మార్కెట్ స్టార్ట్ కాకముందుకే నేనైతే నా ప్రీ అనాలిసిస్ అయితే చేసి రెడీగా పెట్టేసుకున్నా. సో ఇక్కడైతే ఒక ఆర్డర్ బ్లాక్ అయితే డ్రా చేసుకున్నా. సో 5 minutes చూసుకుంటే లో హై లోయర్ హై అండ్ మళ్ళీ లోయర్లో చేసేసింది. సో నెక్స్ట్ వచ్చేసి లోయర్ హై చేస్తా అని చెప్పేసి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ టార్గెట్ అయితే కింది వైపు అయితే నేనైతే రెడీగా ఉన్నా. బట్ మార్కెట్ ఇవాళ పాజిటివ్ ఓపెన్ అయింది. సో మార్కెట్ పాజిటివ్ అవ్వడం వల్ల గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇది క్రాంప్టన్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోగానే వెయిట్ చేసా. ఈ లెవెల్స్ దగ్గరలో ఒకసారి అయితే నేనైతే ఎంట్రీ అయితే తీసుకున్నా. ఫస్ట్ 300 క్వాంటిటీ తీసుకున్నా. నియర్లీ 300 క్వాంటిటీ తీసుకున్న తర్వాత 300 క్వాంటిటీ తీసేసుకొని నా స్టాప్ లాస్ వచ్చేసి ఈ హై పైన పెట్టేసుకున్నా. స్టాప్ లాస్ వచ్చేసి ఫస్ట్ థింగ్ ఈజ్ 300 క్వాంటిటీ అయితే ఇక్కడైతే నియర్లీ ఈ ప్లేస్లో అయితే నేనైతే ఎంటర్ అయిపోయా. ఫస్ట్ 300 క్వాంటిటీ ఎంటర్ అయిపోయి ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు చూసుకుంటే ట్రేడ్ ఎందుకు ఇలా ఒక హర్రర్ మూవీ చూసాననే ఫీలింగ్ వచ్చిందనే ఆ విషయం మీకు ఇప్పుడు అర్థమైపోద్ది. ఇప్పుడు చూసుకుంటే సో ఏదైతే 5 minutes క్యాండిల్ ఉందో 5 minutes క్యాండిల్లో మీరు డీప్ అబ్జర్వ్ చేస్తే 5 minutes క్యాండిల్లో ఏదైతే ఈ లో ఉందో ఈ లో బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 300 క్వాంటిటీ అయితే నేను అయితే యాడ్ చేశాను. సో ఫస్ట్ 300 నెక్స్ట్ 300 ఇక్కడ మొత్తం 600 క్వాంటిటీ అయితే నేనైతే యాడ్ చేశాను యాజ్ ఆఫ్ నౌ. ఓకేనా, యాజ్ ఆఫ్ నౌ యాడ్ చేసిన తర్వాత 1 minute వెళ్దాం. సో నేను 600 క్వాంటిటీ యాడ్ చేయగానే డౌన్ సైడ్ వెళ్తాను, మూమెంట్ అయితే లేదు. బట్ ఓవరాల్గా డౌన్ సైడ్ వ్యూ అవుతుంది. కానీ ఏదైనా ఒక లిక్విడేషన్ ఉంటే ఈజీగా వెళ్తానని చెప్పేసి నేను కూడా వెయిట్ చేస్తున్నా. నేను ట్రేడ్ తీసుకోగానే డౌన్ సైడ్ వెళ్తానని చెప్పేసి కూడా నేనేం అలా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నాకు ఇక్కడ లిక్విడేషన్ దొరికింది. ఇక్కడ చూస్తే నాకు ఇక్కడ ఏదైతే ఉందో ఈ లిక్విడేషన్ నాకైతే దొరికింది. ఇక్కడ ఈ లిక్విడేషన్ క్యాండిల్ మీద బ్లాక్ క్యాండిల్ ఏదైతే సో ఇక్కడ నెక్స్ట్ హై చేయలేక ఒక బ్లాక్ క్యాండిల్ అయితే వచ్చేసింది కదా. సో ఇక్కడ నేను అగ్రెసివ్గా ట్రేడ్ చేశాను. ఇక్కడ అగ్రెసివ్గా నేను దగ్గర 500 క్వాంటిటీ అయితే యాడ్ చేశాను. 500 క్వాంటిటీ అయితే ఈ క్యాండిల్ అయితే దగ్గర అయితే యాడ్ చేశాను. సో ఇప్పుడు క్వాంటిటీ వచ్చేసి నియర్లీ 1100. ఓకేనా, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు నేను ఎంత క్వాంటిటీ యాడ్ చేశాను అనేది. ఒకసారి స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. సో ఇక్కడ మళ్ళీ ఈ లోలో ఇక్కడ కొంచెం స్మాల్ హై చేసిన తర్వాత నెక్స్ట్ హై చేయలేకపోయింది. నాకు కన్ఫర్మేషన్ వచ్చింది, నా ఫీలింగ్ వచ్చేసింది. ఐఎమ్ డ్యామ్ షూర్ ఇట్స్ గోనా హిట్ టీపీ అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నా. సో మళ్ళీ ఇక్కడ 200 క్వాంటిటీ వచ్చేసి ఈ లోలో యాడ్ చేశాను. మళ్ళీ ఈ లోలో నేను ఒక 200 క్వాంటిటీ అయితే మళ్ళీ యాడ్ చేశాను. ఈ 200 క్వాంటిటీకి స్టాప్ లాస్ ఇక్కడ పెట్టేసుకున్నా. అండ్ 500 క్వాంటిటీకి ఏదైతే ఎంటర్ అయ్యానో ఇనిషియల్గా అయితే వాటి స్టాప్ లాసెస్ అయితే నేను ఇక్కడే పెట్టేసుకున్నా. సో ఓవరాల్ 1300 క్వాంటిటీ ఉంది. 1300 క్వాంటిటీలో 700 ఇక్కడ వచ్చే స్టాప్ లాస్, మిగిలిన 600 వచ్చేసి ఈ లెవెల్స్లో అయితే పెట్టేసుకున్నాను ఇనిషియల్గా. దెన్ ఎప్పుడైతే స్టాక్ కొంచెం ఫాల్ అయిపోయిందో నా స్టాప్ లాస్ అయితే మూవ్ చేశాను. ఇక్కడ ఏదైతే ఉన్నాయో మొత్తం 2 స్టాప్ లాస్ క్యాన్సిల్ చేసేసి ఓవరాల్గా నా స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ ఈ హైలో అయితే పెట్టేసుకున్నా. డైరెక్ట్ 1300 క్వాంటిటీకి ఇక్కడే పెట్టేసుకున్నా. అండ్ వెయిట్ చేసా, ఎక్స్పెక్ట్ చేసా ఈ లెవెల్ బ్రేక్ అయితే మంచి మూమెంటం వస్తుందని చెప్పేసి ఓవరాల్గా అయితే నేను వెయిట్ చేస్తూ ఉన్నా. ఆల్సో ఇక్కడ చిన్న రివర్సల్ కూడా వచ్చే ఎక్స్పెక్టేషన్ కూడా నాకు ఉండే. బట్ అది రివర్సల్ కంటిన్యూషన్ అయితే అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. అట్లీస్ట్ నేనైతే స్టాప్ లాస్ అయితే మూవ్ చేశాను. స్టాప్ లాస్ వచ్చేసి నియర్లీ 1.2 1.3 అయితే పెట్టేసుకున్నా. సో నియర్లీ మనకి ఇందులో అయితే 1900 అంటే 2K అయితే లాస్ అయితే వచ్చేసింది. బట్ ఒకవేళ టార్గెట్ హిట్ అయితే మాత్రం అబౌట్ టు మేక్ గుడ్ మనీ. నాకు ఎందుకు అలా ఫీలింగ్ వచ్చిందని చెప్పాలంటే ఫస్ట్ 300 క్వాంటిటీ, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 300 క్వాంటిటీ 600 క్వాంటిటీ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఈ లెవెల్లో 500, మళ్ళీ ఇక్కడ ఈ కింది ఇక్కడ ఈ లెవెల్లో 700 200 క్వాంటిటీ మొత్తం 1300 క్వాంటిటీ నాకు మేనేజ్ చేయాలంటే నాకు బుర్ర హీట్ అయిపోయింది చెప్పాలంటే 1 hour. ఒకవేళ ఆ 1300 క్వాంటిటీకి స్టాప్ లాస్ తీసుకుంటే నియర్లీ 4000 లాస్ అయితే నాకు నియర్లీ 4000 లాస్ బుక్ అయ్యేది. బట్ నేను స్టాప్ లాస్ని అడ్జస్ట్ చేసుకున్న వాటికి నాకైతే 2K లాస్ అయితే బుక్ అయింది. సో ఏంటంటే ఇలా
మ్యాక్సిమైజ్ అంటే క్వాంటిటీ మ్యాక్సిమైజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఉన్న ఒక ట్రేడ్లో బెస్ట్ ట్రేడ్లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేయాలి అండ్ మేక్ గుడ్ ప్రాఫిట్స్ ఇన్ వన్ పర్టికులర్ ట్రేడ్ ఓన్లీ. సో మల్టిపుల్ ట్రేడ్ చేయడం కన్నా ఒకే ట్రేడ్లో క్వాంటిటీ ఇంక్రీజ్ చేసి మంచి ట్రేడ్ చేయాలని చెప్పేసి నేను ఇలా చేశా. బట్ అన్ఫార్చునేట్లీ ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా ట్రేడ్స్ ప్లాన్ చేశాను బట్ కన్ఫర్మేషన్స్ రాలేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ట్రేడ్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మార్కెట్ సెంటిమెంట్ ఆల్సో. సో మార్కెట్ ఏదో పాజిటివ్ ఓపెన్ అయింది, నేను వచ్చేసి సెల్లింగ్ కొన్నా. ఇదేంటి క్రాంప్టన్ నిఫ్టీ 50లో ఉండదు కదా, అక్కడ పాజిటివ్ ఉంటే ఇక్కడ ఏం ప్రాబ్లం అయిందని మీరు అనుకోవచ్చు. సో జస్ట్ ఇట్స్ సెంటిమెంట్. సో ఎవరైతే ఈరోజు నేను రెడీగా సెల్ చేయడానికి రెడీగా ఉన్నాను, నా ప్రీవియస్ ప్లాన్, ఎవరైతే కొత్తగా వచ్చేవాళ్ళు ఒకవేళ ట్రేడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మార్కెట్ ఏమో పాజిటివ్లో ఉంది, మనం కూడా పాజిటివ్గా ఉంటే బాగుండని చెప్పేసి దే విల్ చేంజ్ దేర్ వ్యూ. సో అట్లా ఏమైంది, ఒక సెల్లర్ వచ్చేసి బయింగ్ సైడ్ వెళ్ళాడు అనుకో, సెల్లింగ్ అనే వాళ్ళు చేయరు. సో సెల్లింగ్ తగ్గిపోతే ఏమైంది, ఆటోమేటిక్గా బయింగ్ ఇంక్రీజ్ అయిపోద్ది. సో ప్రాబిలిటీ అనేది తగ్గిపోద్ది ట్రేడ్లో. సో ఇప్పుడు మార్కెట్ అంతా పాజిటివ్ ఉంటే నేను సెల్లింగ్ సైడ్ వెళ్తే ఏమైందంటే ప్రాబిలిటీ అయితే తగ్గిపోద్ది. సో ఇది నేను నిన్న ప్రీవియస్గా అనాలిసిస్ చేసుకొని పెట్టేసుకున్నా కాబట్టి నేను సెల్ సైడ్ ఉండాల్సి వచ్చింది. అన్ఫార్చునేట్లీ మార్కెట్ అయితే ఈరోజు పాజిటివ్లో ఉంది అండ్ వీఆర్ డన్ విత్ 2K లాస్. మళ్ళీ రేపు ట్రేడ్ చేసుకుందాం, రేపు మంచి పాజిటివ్ హోప్తో వద్దాం, మళ్ళీ ఒక మంచి ట్రేడ్ చేద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ ఫకింగ్ డే.